హలో వ్యూవర్స్, తరచుగా అడిగే ప్రశ్నలు గర్భిణీ స్త్రీలు, దానిలో భాగంగా గర్భవతులకు ఆయాసం అనే ప్రాబ్లం గురించి మాట్లాడదాం. నేనండి మీ డాక్టర్ సుధీర్ బాబు, సీనియర్ ఆబ్స్ట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. గర్భవతి స్త్రీలు సాధారణంగా చెప్పే కంప్లైంట్స్లో ఒకటి, చాలా ఆయాసంగా ఉంది, నడుస్తే ఆయాసం వస్తుంది, కూర్చుంటే ఆయాసం వస్తుంది, పని చేయలేకపోతున్నాం ఇంతకుముందులాగా అని. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అది సాధారణమా డేంజరా అనేది మనం చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలలో మనకు ఐరన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ వాల్యూమ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ పెరిగే గర్భం వల్ల ఈ డయాఫ్రమ్ మజిల్ మీద ఒత్తిడి వల్ల కూడా వాళ్ళకు ఆయాసం అనేది సాధారణంగా కనపడుతుంది. కానీ అది సాధారణంగా కాదా అనేది ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కానీ యాంటీనేటల్ చెకప్స్ మనం అటెండ్ అవ్వడం వల్ల అది అబ్నార్మల్, అంటే సివియర్ బ్లడ్ లాస్, అంటే హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం వల్ల సివియర్ అనీమియా అంటాం దాన్ని, అది ఉందా లేదనే కండిషన్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే ఇది సాధారణమని మనకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆయాసం ఉన్నట్లయితే తప్పనిసరిగా తమ గైనకాలజిస్ట్ని కలవాలి, తమ బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా గుండె సరిగా ఉందా లేదో పరీక్ష చేసుకోవాలి, అవసరమైతే ఎక్కువ కానీ ఈసీజీ కానీ తీయించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.